నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. పశ్చిమ ఆసియా ప్రాంతంలో యుద్ధ వాతావరణం రోజురోజుకు మరింత వేడెక్కుతోంది. దీనికి ప్రధాన కేంద్ర బిందువుగా హార్ముజ్ జలసంధి మారింది. సముద్ర మార్గాలపై ఆధిపత్యం సాధించేందుకు ఇరాన్, అమెరికాలు పరస్పరం సవాళ్లు విసురుకుంటున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్ముజ్ ఇక మా భూభాగమే అని సోషల్ మీడియాలో ఒక మ్యాప్ను పోస్ట్ చేస్తూ సంచలన ప్రకటన జారీ చేశారు. ఈ వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించినప్పటికీ క్షేత్రస్థాయి పరిణామాలు పరిశీలిస్తే ఈ వ్యూహాత్మక జలసంధిపై టెహ్రాన్ తన పట్టును క్రమంగా కోల్పోతున్నట్లే కనిపిస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ షిప్ ట్రాకింగ్ సంస్థ కెప్లర్ వెల్లడించిన గణాంకాల ప్రకారం హార్ముజ్ జలసంధిపై ఇరాన్ దాదాపు 80% నియంత్రణను కోల్పోయిందని అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. రవాణా మార్గాల నిర్వహణ, నౌకల ప్రయాణాలు ఇప్పుడు అమెరికా నిర్దేశించిన మార్గంలోనే ఎక్కువగా కొనసాగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా అంతర్జాతీయ చమురు రవాణాకు హార్ముజ్ జలసంధి అత్యంత కీలకమైన నాడి లాంటిది. ఇది పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్, అరేబియా సముద్రాలను అనుసంధానించే ఏకైక సముద్ర మార్గం. సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ వంటి ప్రధాన చమురు, సహజ వాయు ఉత్పత్తి దేశాలు తమ ఎగుమతుల కోసం పూర్తిగా ఈ జలసంధిపైనే ఆధారపడతాయి. ఈ మార్గంలో చిన్నపాటి అంతరాయం ఏర్పడినా దాని ప్రభావం కేవలం అమెరికా, ఇరాన్లకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్త ఇంధన సరఫరా, చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ప్రస్తుతం హార్ముజ్ జలసంధిలో 2 ప్రధాన మార్గాల ద్వారా నౌకల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఒకటి ఇరాన్ ప్రతిపాదించిన మార్గం కాగా, రెండవది ఐక్యరాజ్య సమితి అధికృత రవాణా మార్గమైన ఒమన్ ఉత్తర తీరం మీదుగా వెళ్లే షిప్పింగ్ ఛానల్. ఈ రెండో మార్గాన్ని అమెరికా సమర్థిస్తోంది. ఇరాన్ తమ నియంత్రణలోనే జలసంధి ఉందని చెబుతూ ఒమన్ రూట్లో వెళుతున్న నౌకలపై పదే దాడులు చేస్తున్నప్పటికీ మెజారిటీ నౌకలు అమెరికా నౌకాదళం కల్పిస్తున్న భద్రతతో ఒమన్ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. గత 2 వారాలలో 80% పైగా నౌకలు ఒమన్ తీరం మీదుగానే హార్ముజ్ను దాటినట్లుగా కెప్లర్ క్రూడాయిల్ విశ్లేషణలు చెబుతున్నాయి. ఇక నెల రోజుల క్రితం వరకు ఈ రూట్లో ట్రాఫిక్ లేనప్పటికీ ఇప్పుడు గణనీయంగా పెరిగిపోయింది. అమెరికా ఇంధన మంత్రి క్రిస్ రైట్ తెలిపిన వివరాల ప్రకారం గతంలో రోజుకు 20 మిలియన్ బ్యారెళ్ల చమురు వెళ్లేదని, ప్రస్తుతం అమెరికా భద్రత నడుమ రోజుకు సగటున 15 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా జరుగుతూ పూర్వపు స్థితి చేరుకుంటోందని వివరించారు. ఈ యుద్ధ ఉద్రిక్తతల నడుమ కువైట్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తమ అతిపెద్ద క్రూడాయిల్ ట్యాంకర్ల ద్వారా చమురును రవాణా చేస్తున్నాయి. ఇరాన్ దాడుల నుంచి తప్పించుకోవడానికి నౌకలు తమ ట్రాన్స్పాండర్లను కొన్ని వారాల పాటు ఆఫ్ చేసుకుని ప్రయాణిస్తున్నాయి. గల్ఫ్ ఆఫ్ ఒమన్లోని ప్రమాదకర ప్రాంతాన్ని దాటిన తర్వాత కస్టమర్ ట్యాంకర్లలోకి చమురును నింపుతున్నాయి. కాగా ఈ పరిణామాల మధ్య ఇరాన్తో వాణిజ్య సంబంధాలను యుఏఈ తెంచుకుంది. అలాగే అమెరికాతో జరుగుతున్న అవగాహన ఒప్పందం ప్రకారం జలసంధిలో ప్రయాణించే నౌకల నుండి టోల్ వసూలు చేయాలని ఇరాన్ భావించగా గల్ఫ్ దేశాలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. పర్యవసానంగా నౌకలు ఒమన్ మార్గాన్ని ఎంచుకోవడంతో టెహ్రాన్ తీవ్ర ఆర్థిక నష్టాన్ని మూటగట్టుకుంటోంది. మరోవైపు ఇరాన్ తన పట్టును నిలుపుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. అమెరికాతో కుదిరిన 14 అంశాల అవగాహన ఒప్పందంలోని తమ షరతులన్నీ పూర్తిగా అమలయ్యే వరకు హార్ముజ్ జలసంధిని సాధారణ నౌక రాకపోకలకు తెరిచే ప్రసక్తి లేదని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాగర్ గాలిబాఫ్ స్పష్టం చేశారు. తమపై ఉన్న విదేశీ ఆంక్షలను పూర్తిగా తొలగించడం, స్తంభింపచేసిన ఆస్తులను విడుదల చేయడం, చమురు ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేయడం, సైనిక చర్యలను నిలిపివేయడం వంటి డిమాండ్లను అమెరికా నెరవేర్చాలని వారు కోరుతున్నారు. ఇక ట్రంప్ చేసిన హార్ముజ్ అమెరికా భూభాగం వ్యాఖ్యలను ఇరాన్ విదేశాంగ శాఖ ఉప మంత్రి కజెం తీవ్రంగా త్రోసిపుచ్చారు. అది కేవలం ట్రంప్ భ్రమ మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఇరాన్ డిమాండ్లను అంగీకరించే వరకు మూసివేత కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం అవుతూ ఉండగా హార్ముజ్ జలసంధిలో నౌకల నిర్వహణ కోసం ఇరాన్తో ఒప్పందానికి యత్నించిన ఒమన్ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. ఇరాన్తో చర్చల్లో ఒమన్ సరిగ్గా వ్యవహరించడం లేదని, జోక్యం చేసుకుంటే ఒమన్పై బాంబులు వేస్తామని బెదిరించినట్లు కథనాలు కూడా వచ్చాయి. అదే సమయంలో హార్ముజ్ నుండి బయటకు వస్తున్న ఒక నౌక ఇంజిన్ గదిని
గుర్తు తెలియని మిస్సైల్ తాకడంతో నౌక దెబ్బతిని సిబ్బంది గాయపడ్డారు. ఈ దాడి ఎవరు చేశారనేది స్పష్టం కానప్పటికీ తాజా ఘటన భయాందోళనలను పెంచివేసింది. అంతేకాకుండా సౌదీ అరేబియాలోని ప్రభుత్వ చమురు శుద్ధి కర్మాగారంపై తమ డ్రోన్లతో దాడి చేసినట్లు ఇరాన్ మద్దతు ఉన్న యమన్ హోతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. సైనిక ఘర్షణలు నిలిపివేసేందుకు అనుకున్న 60 రోజుల గడువు ముగిసినప్పటికీ అమెరికా ఇరాన్ల మధ్య ఉన్న ప్రాథమిక విభేదాలు అసలు పరిష్కారం కాలేదు. అమెరికా తన దిగ్బంధనాన్ని, మిలిటరీ పహారాను కొనసాగిస్తూ సముద్రంలో ఉన్న మందుపాత్రలను తొలగించామని చెబుతోంది. ఇరాన్తో చర్చలు జరిపే ప్రణాళిక ఏది ప్రస్తుతం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ఇరాన్ మాత్రం తమ దేశ సార్వభౌమత్వాన్ని, జాతీయ ఐక్యతను కాపాడుకోవడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధమని, తమపై దాడులు జరిగితే ప్రతిస్పందన మరింత తీవ్రంగా ఉంటుందంటూ హెచ్చరిస్తోంది. దౌత్యపరమైన చర్చలు ఒకవైపు జరుగుతున్నప్పటికీ హార్ముజ్ జలసంధిపై ఆధిపత్య పోరు, దాడులు, ఆర్థిక ఆంక్షలు ప్రపంచ దేశాలను, చమురు మార్కెట్లను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇలాంటి జియోపాలిటిక్స్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.